కేవలం 120 రోజుల్లో 4 లక్షల వరకు సాలరీ. పైథాన్ ఫుల్ స్టాక్ జాబ్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం గంప నాగేశ్వర రావు గారు. నమస్తే. రియల్ ఎస్టేట్ లో సేల్స్ చేయడం వల్ల మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అంటారు? మనీ మొత్తం అక్కడే ఉంది ప్రస్తుతం. రియల్ ఎస్టేట్లోనే డబ్బు ఉంది. అంటే ఎందుకుందంటే మనం ఒక బంగారం మనం అనుకుంటాం తులంకి 50,000 అవుతుంది, కానీ ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనంటే 20 లక్షలు అవుతుంది, 15 లక్షలు అవుతుంది. ఈ బంగారం అమ్మితే కొంత ఎంత కమిషన్ వస్తుందో నాకు తెలియదు, కానీ రియల్ ఎస్టేట్లో విపరీతమైన కమిషన్ వస్తుంది. కమిషన్తో పాటు ఇక్కడ కొన్న ఇన్వెస్టర్ లాభపడతాడు, అమ్మిన వారు లాభపడతారు, మధ్యవర్తి కూడా లాభపడతాడు. అందరికి లాభం మీద విన్ 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 ఉంటుంది. కాబట్టి అందుకోసమే రియల్ ఎస్టేట్ రంగంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. ఎడ్యుకేటెడ్ ఎంబీఏస్, ఎంబీఏ మార్కెటింగ్, బీటెక్ తర్వాత మీకు ఎంత సాలరీ వస్తుందో మీకు తెలియదు. కమ్ హియర్, ఐ విల్ షో లాట్ ఆఫ్ బిజినెస్. బీకామ్, బీబీఏ, ఏదైనా సరే మీరు దీన్ని కూడా ఒక ఇంటర్న్షిప్గా చేయండి కావాలంటే. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏముంటుంది, మీకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అనుకోండి. ఎంత ఇస్తారో చెప్పండి, మీకు మీరే లెక్కేసుకోండి. ఒక 50,000 ఇస్తారనుకుందాం. 50,000 చాలా ఎక్కువ చెప్పాను మీకు. నేను 50,000 ఎవరు 50,000 ఎక్కువ. 50,000 ఇస్తే సంవత్సరానికి 6 లక్షలే. సంవత్సరానికి 6 లక్షల చొప్పున 30 ఏళ్ళు పనిచేస్తే, మీరు 30 ఏళ్ళు పనిచేస్తే 1,80,00,000 మాత్రమే సంపాదిస్తారు మీరు ఒక ఉద్యోగం చేస్తే. నేను ఉద్యోగాన్ని కించపరచట్లేదు, ఉద్యోగాన్ని ఇన్సల్ట్ చేయట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నాను. అదే రియల్ ఎస్టేట్లో ఒక్క సంవత్సరం 9 మంత్స్ చాలండి. 9 మంత్స్ నేను చెప్పినట్టు పనిచేస్తే సుమారుగా 20 నుంచి 30 లక్షలు సంపాదిస్తారండి. అంత కూడా లెస్ అంటే 10 లక్షలు సంపాదిస్తారు. నేను చెప్పింది తప్పండి, ఇంకెంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకంటే మనం రికార్డింగ్లో పబ్లిక్లో వస్తున్నాం కాబట్టి తక్కువ చెప్పి ఎక్కువ వస్తే బాగుంటుంది కదా. నా స్టూడెంట్స్ కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉండండి. నా క్లాసులు విని బాగుపడ్డ వాళ్ళు, లైఫ్లో బాగుపడ్డ వాళ్ళు ఏమంటే బిఎండబ్ల్యూలు, బెంజులు, జాగ్వార్ కారులో మా ఇంటికి వస్తున్నారు వాళ్ళు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ యూనో? ఈ రంగంలో చదువుకున్న వాళ్ళు ఇంకా తక్కువ మంది ఎంటర్ అవుతున్నారు. మనము జాబు 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 అని పడి నానా యాతన పడి ప్రతిరోజు 8 గంటలు 10 గంటలు పనిచేస్తుంటామే. అదే 8 గంటలు పనిచేసే బదులు 10 గంటలు పనిచేసి 4 గంటలు ప్రతిరోజు పనిచేయండి. మళ్ళీ చెప్తాను, 4 గంటలు ప్రతిరోజు పనిచేయండి. సండే ఫుల్ డే పనిచేయండి. ఐ కెన్ షో యూ ద వండర్ఫుల్ రిజల్ట్. ఎందుకు తెలుసా? ఈ రంగంలో మనం చేసేది ఏంది? మైండ్ వాడాలి, మాట వాడాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ మైండ్ ఏంది? ఎక్కడ ఉంది ల్యాండ్ ఎలా ఉంది, ఎటువంటి ల్యాండు, ఎవరు కొంటారు, ఎక్కడ కొంటారు, కొనేవాళ్ళు ఎక్కడున్నారు, కొనేవాళ్ళు ఎలాంటి బ్రాకెట్లో ఉన్నారు, ఇది వీళ్ళిద్దరిని కనపాలంటే నీ మాట బాగుంటే నీ జీవితం బాగుంటుంది. మాట అంటే పదాలు అంటారు. నీ పదం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. నీ వర్డ్ బాగుంటే నీ వరల్డ్ బాగుంటుంది. ఇది చేయాల్సింది. మీరు చదువుకున్న చదువులో బహుశా ఎక్కడ నేర్చుకోలేదు మిత్రమా. అందుకోసమే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. నా 25 ఏళ్ళ అనుభవం ఓన్లీ కేవలం సేల్స్ మార్కెటింగ్లోనే. మీకు అద్భుతంగా ఎలా మాట్లాడాలి, ఎలా వెళ్ళాలి, ఎలా మీ మొబైల్ను వాడాలి, ఎలా ఫేస్బుక్ను వాడాలి, ఎలా వాట్సాప్ను వాడాలి, ఎలా వెళ్ళి ఆ రంగంలో ముందుకెళ్ళి వాళ్ళని మాట్లాడే విధంగా కలిసి మీరు 4 డబ్బులు సంపాదించే విధంగా చేసే విధంగా చేయడం కోసమే ఈ యొక్క క్లాస్. 5 రోజులు ఆన్లైన్లో ఉంటుంది, ఒక్కరోజు ఆఫ్లైన్ ఉంటుంది, ఒక్కరోజు సైట్ విజిట్ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని మరి ఒక గ్రూప్లో నాన్ స్టాప్ కలుస్తూ ఉంటాం. సో ఈ రకంగా ఒక ఫాలో అప్ ఉండడం వల్ల ఖచ్చితంగా బాగుపడతారు. అమ్మ, చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు, ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సంపాదించాలనే ఆశయం 2 ఉండాలి. తప్పకుండా నేను సంపాదిస్తాను ఇంట్లో పడుకుంటూ రాదు. కాళ్ళ పని చేయాలి, అవసరమైతే తిరగాలి, బయట ఎక్కడ వెళ్ళాలి. అది బైకా, సైకిల్ ఉన్నా పర్లేదు, బైక్ ఉన్నా పర్లేదు, ఏది లేకుంటే ఆర్టీసీ బస్సు, ఏది లేకుంటే మనకు కోట్లాది రూపాయల మెట్రో ఉంది కదా, మెట్రో తిరగండి. ఎక్కడైనా వెళ్ళి మనం అవసరమైతే పని చేయిస్తూ చేస్తున్నప్పుడే బాగుంటాం. కానీ ఇంట్లో కూర్చొని అమ్మ నాన్న మీద ఆధారపడ్డ వాళ్ళు దయచేసి రండి బాస్, ఈ ఫీల్డ్కి రండి. చెప్పినట్టు 9 నెలలు పని చేయండి. మీరు 9 నెలలు నేను మీకేం స్కాలర్షిప్ ఇవ్వను, హలో మీకేం స్టైపెండ్ ఇవ్వను, మీకేం మంత్లీ శాలరీ ఇవ్వను. మీ అందరూ మీరు కష్టపడాలి. మీరు చదువుకుంటప్పుడు మీకు ఏమైనా నేర్పించింది మీరు గ్యారంటీ మీరు లైఫ్లో పైకి వస్తారని చెప్పలే కదా. నేనేం చెప్తుంది తెలుసా? 9 మంత్స్ కనుక ఇది కరెక్ట్ కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. టెంపరరీ పెయిన్, పర్మనెంట్ గెయిన్. అందుకోసమే సేల్స్ మార్కెటింగ్లో, రియల్ ఎస్టేట్లో విపరీతమైన లాభాలు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ నుంచి మీరు బయటపడే విధంగా, నిరుద్యోగ సమస్య నుంచి మీరు బయటపడే విధంగా, ఎక్స్ట్రా ఆదాయం సంపాదించే విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 5 రోజులు ఆన్లైన్లో ఉంటుంది, ఒక్కరోజు ఆఫ్లైన్, ఒక్కరోజు సైట్ విజిట్స్, తర్వాత ఫాలోఅప్ ఉంటుంది. చాలా బాగా చెప్పారు. అండ్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్కి ఒక ఎంప్లాయ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ సార్. మరి క్లాసెస్ ఎప్పుడు పెడుతున్నారు మీరు? మీరు
దాని ప్రకారము మనము 1st March అనుకుంటున్నామండి. 1st March we will start the class. ఓకే, 1st March నుంచి ఆల్మోస్ట్ 5th 6th వరకు ఆన్లైన్ నడుస్తుంది. దాని తర్వాత ఒకరోజు మీరు వర్కింగ్ డే రావాలి అవసరమైతే. ఏదైనా ఒక ఆఫీస్లో ఒక ప్లేస్లో మంచి ప్లేస్లో కూర్చొని మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు మీతో పాటు నేను మా బృందం, నేను కూడా 1 hour ఉండొచ్చు, 2 hours ఉండొచ్చు, ఫుల్ డే ఉండొచ్చు, నాతో పాటు ఉంటారు. మీకు మొత్తం అసలు రెరా రూల్స్ ఏంది, డిటిసిపి అంటే ఏంది, అసలు ల్యాండ్స్ అంటే ఏంది, పహానీ అంటే ఏంది, వక్ఫ్ ల్యాండ్స్ అంటే ఏంది, అన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అంటే ఏంది, మొత్తం రేరా నుంచి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మీ యొక్క మొబైల్ని ఎలా వాడి, ఎలా ఫేస్బుక్ని ఎలా వాడి, ఎలా వాట్సాప్ను వాడి, ఎలా సోషల్ మీడియాను వాడి ఎలా చెప్పొచ్చో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మీరు ఎలా ప్రజెంటేషన్ ఒక 10 మందితో మాట్లాడితే ఎలా మాట్లాడచ్చు కూడా మీకు నేర్పిస్తాము. ఒక్కరోజు ఉంటుందండి. దాని తర్వాత ఏదో ఒక సైట్, హైదరాబాద్ చుట్టుముట్టున్న ఏదో ఒక సైట్ వారి ల్యాండ్ ఓనర్తో మాట్లాడి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. అక్కడ తీసుకెళ్తాము. కాకుంటే తీసుకెళ్ళే ఖర్చు నాది కాదు, మీరు కార్ పూల్ చేసుకోవాలి. 4-5 ఒక కార్ తీసుకురండి, దాంట్లో పెట్రోల్ మీరు అందరు పోసుకొని నేను చెప్తాను. అక్కడికి వెళ్తే అక్కడ భోజనం మాత్రం అక్కడ అరేంజ్ చేపిస్తాను మీకు. హ్యాపీగా వెళ్ళి మనం తిరిగి వస్తాము. అక్కడికి అయిపోదు మిత్రమా, అమ్మ చెప్పింది కదా, ఎప్పుడన్నది కదా, అయిపోదు. దాని తర్వాత ఏం చేయాలి తెలుసా, మీరు నేర్చుకుంటారు కానీ ప్రాక్టికల్ చేయకుంటే వేస్ట్ కదా. ఆ ప్రాక్టికల్గా ఎలా చేయాలో నేను మీకు చెప్పింది చేస్తూ ఉండాలి. మీరు బీకామ్ చదువుకున్నంత మాత్రాన, బీబీఏ చదువుకున్నంత మాత్రాన, బీటెక్ చదువుకున్నంత ఉద్యోగాలు వస్తాయా? రావు. వచ్చిన పెద్ద ఉద్యోగాలు రావు కదా. ఇది కూడా అంతే. నేను చెప్పినంత మాత్రం మీరు సక్సెస్ కాలేరు, కానీ నాన్ స్టాప్ ఫాలో అప్ చేయాలి. మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేయాలంటే తిరగాలి. అది ఎలా తిరగాలో నేను చెప్పినట్టు చేయాలి. మీరు అప్పుడు నేను మీకు ఫాలోఅప్ చేస్తుంటాను. నా క్లాసులు అక్కడక్కడ నడుస్తూ ఉంటాయి, ఫిజికల్ క్లాసులు ఉంటాయి. నాతో పాటు రావచ్చు. నా మంచి స్నేహితులు ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో, మంచి పవర్ఫుల్ ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళ క్లాస్ ఉన్నప్పుడు కూడా మీకు చెప్తాను. అక్కడ వెళ్ళి అటెండ్ కండి మీరు సరదాగా. అలా అటెండ్ అయ్యి నేర్చుకుంటుంటూ చుట్టుముట్టున్న కంపెనీలన్నీ వెళ్ళి ఏ కంపెనీ బాగుంటే దాంట్లో చేరండి. కానీ నేను చెప్తున్నాను చూడండి, ఏ కంపెనీలో మీరు చేరదు తెలుసా, ఆ కంపెనీలో చేరితే వేరే కంపెనీలో పనిచేయద్దంటూ చూడండి, ఆ కంపెనీలో చేయకండి మీరు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా కంపెనీలో చేరిన తర్వాత మీరు ఇంకే కంపెనీలో తిరగొద్దు అంటారు చూడండి, డోంట్ జాయిన్ దట్ కంపెనీ. ఫ్రీడమ్ ఉండాలి మనము. అటువంటి ఫ్రీడమ్ ఉన్న కంపెనీలో చేరండి. నేను మీకు అవి కూడా సలహాలు చెప్తాను. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏముంటుంది చెప్పండి, మీ అమ్మ నాన్నను ఒక్కసారి చూశారా, వాళ్ళు మీ మీద ఎంత ఆలోచిస్తున్నారు. మీరు 4 సంపాదిస్తే మీ పెళ్ళి అవుతుందని, ఒకవేళ పెళ్ళి అయితే మీ పిల్లలు బాగుంటుందని, మీ భార్యను చూసుకుంటారని, అమ్మనాన్ని చూసుకుంటుంది, అమ్మనాన్ని యాత్రకు పంపిస్తారని ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు కదా. ఇవన్నీ కలలు నెరవేరడానికి ప్రస్తుతము ఉన్న ఏకైక అద్భుతమైన ఆనందకరమైన అద్భుతమైన సాధనము రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. జాయిన్ విత్ us, చేంజ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ.